అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్ బయట, ఎందుకంటే వేసవి సెలవులు డైలీ చెప్తూనే ఉన్నాను, బయట ఏసీ గూడాల్లో కానీ బయట మామూలు గూడాల్లో కానీ ఈరోజు సరుకులు ఏ విధంగా వచ్చినాయి అనేది పొద్దున వీడియో ద్వారా తెలియజేశాను. సరుకులు చూసుకుంటే 20,000 పైన తక్కువేం దిగట్లేదండి. ఎందుకంటే ఎటు చూసినా 15 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ దిగుమతి వ్యాపారస్తులు దిగి పెట్టేసి అమ్మటం జరుగుతుంది. సరుకులు వస్తున్నాయి, కొంత ఏసీలు కూడా వెళ్తున్నాయి. ముందుగా ఈరోజు సరుకులు ఏ విధంగా వచ్చినా, క్వాలిటీలు ఎలాగుండాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు డేట్ చూద్దాం, తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం. డేట్ చూస్తే మే 18వ తారీఖు 2026, ఈరోజు సోమవారం. సరుకులు అయితే కొద్దిగా ఒక రకంగా సోమవారం కాబట్టి ప్రకాశం, పల్నాడు, కర్నూలు వైపు, ఇటు గుంటూరు వైపు సరుకులు కొద్దిగా లేటుగా వేసి వస్తూనే ఉండి కొంత అమ్మకాలు జరుగుతూనే ఉండి. ఈరోజు ఏ రకానికి ఏ విధంగా జరిగింది అనేది ఇంక వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. వెళ్ళే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పేదేం లేదు, వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. మీకోసం నేను కూడా మార్కెట్ అంతా గ్యాదర్ చేసి ఎండైనా కానీ 15-16 కిలోమీటర్లు తిరిగి రిపోర్ట్ అందించడం జరుగుతుంది. రైతు సోదరులు లాస్ట్ దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకు వెళ్తే ముందుగా మనకి కర్నూలు వైపు నుంచి కొద్ది గొప్ప సరుకులు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం వాళ్ళు కూడా రేటు మాదిరిగా పర్లేదనుకుంటే కొంచెం మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని కొంచెం నీళ్లు పెట్టి పురుగు మందులు ఏమైనా ఉంటాయి కొట్టుకొని, ఎందుకంటే మార్కెట్ అన్ని విధాలుగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పేసి రైతులు మళ్ళీ పెట్టుబడి పెట్టి పంట పండించి కొద్ది గొప్ప లాస్ట్ కోతలు అనేవి వస్తున్నాయి. మార్కెట్ చూసుకుంటే 16,000 కానించి మొదలయ్యి కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి 18,000, కొంచెం ఇంకా దానికంటే మీడియం బెస్ట్లు కాకుండా కొంచెం మీడియం బెస్ట్ పైన కొంచెం బాగుంటే 19,000 దాకా జరుగుతుందండి. 20,000 రూపాయలు క్వాలిటీ అయితే మార్కెట్లో నాకైతే కనపడలేదు, కానీ 18,000 టాప్ క్వాలిటీ ఇట్లోనే కొద్దిగా బెటర్గా ఉన్నది, సైజు ఉండి మంచి రంగు ఉంటే, థమ్సప్ కలర్ ఉంటే 19,000 జరుగుతుంది. ఇంకా 341 కూడా ఇంచుమించుగా అటు దేశవాళీ క్వాలిటీలు కానీ భద్రాచలం కానీ నాకు 16, 17, 18,000 కనపడిందండి. భద్రాచలం కూడా లాస్ట్ ఇగురు పిక్కలు వస్తున్నాయి 15,000, ఆ ఇగురు పిక్కలు కూడా 15,000 రూపాయలు జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇదే టైపులో ఉంటే 10,000, 11,000 అమ్ముకున్నాయి. ఈ సంవత్సరం 15, 16, 17,000కి మార్కెట్ అయితే అన్ని విధాలుగా పర్ల సీడ్ రకాలకి పెరిగింది. ఇంకా నెంబర్ 5 కూడా ఇంచుమించుగా 16 నుంచి 18,000, 19,000 దాకా మీడియం బెస్ట్లో వచ్చాయి. అవే కాబట్టి 19,000 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. పోతే మనకి అన్ని సరుకులు వచ్చినా కానీ సరుకులు ఎక్కువగా వచ్చింది తేజాలు కాబట్టి కొంచెం మనం తేజ వైపు చూస్తే తేజ మార్కెట్ అయితే అటు 15,000 కానించి బాగా ఇగురు పిక్కలు ఒక మాదిరిగా క్వాలిటీ ఉన్నాయి. 16, 17, 18 దాకా ఎక్కువ జరుగుతుందండి. 18,000 జరుగుతుంది. 16, 17, 18 నుంచి 18,000 దాకా ఎక్కువ జరుగుతాయి. కొద్దిగా మనకి కందుకూరు వైపు అటువైపు కొంచెం బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు, సైజు ఉండి మంచి తలపరి లేకుండా తెల్లతోడంతో ఉంటే 19,500 నుండి 20,000 దాకా జరుగుతుందండి. ఏసీ అట్ట అడుగుతున్నారు. ఏసీ అయితే నేను చూసిన మార్కెట్ అయితే 22,000 దాకా అడిగితే కొంతమంది రైతులు ఇవ్వట్లేదండి. కొంతమంది అదేంటండి బేరం పెట్టారు కంటే, బేరం కాదండి, మేము చూసుకోవడానికి వెళ్తున్నాం, వ్యాపారస్తులు అడిగితే అడుగుతున్నారు 22,000, ఇంకొక 22,000, 22,100 అట్ట అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. తర్వాత యాడ్ తీసిన తర్వాత అమ్ముదాంలే, మా సరుకులు ఎలాగుండాయి అని చూసుకోవటానికి వస్తున్నారు కొంతమంది, చాలామంది కూడా రైతులు. తేజ అయితే ఆ రకంగా ఉంది. 334 సూపర్ 10 16,000 కానించి కొద్ది కర్ణాటక వైపు వస్తున్నాయి, కొద్దిగా లేసుకుంటున్నాయి. కానీ మన ప్రకాశం, పల్నాడు వైపు 16 నుంచి 20,000 దాకా జరుగుతున్నాయి. క్వాలిటీ ఉంటే మీడియం బెస్ట్ అయినా కొంచెం సైజు ఉండి రంగులు ఉంటే 20,000 దాకా జరుగుతున్నాయి. బెస్ట్లో డీలక్స్ లేవనుకోండి, ఉన్నా కానీ కొంతమంది ఏసీలోనే పెట్టుకుంటున్నారు. నేను చూసిన మార్కెట్ అయితే 16 నుంచి 20,000 దాకా జరుగుతున్నాయి. కొంచెం తలపరి లేకుండా సైజు ఉంటాయి. 334 సూపర్ 10 నాకు రోమి 26 చూసుకుంటే కొంచెం సైజు తక్కువ రకాలు కనపడ్డాయండి. 15, 16,000 కనపడ్డాయి. 17, 18 ఆ క్వాలిటీలు లేవు. షార్కులు కూడా 15, 16, 17 మీడియం బెస్ట్లు కనపడ్డాయి. ఇవి ఇలా ఉంటే బ్యాడ్కి చూసుకుంటే అటు 355 బ్యాడ్కి కానీ సిజంటా బ్యాడ్కి కానీ మార్కెట్లో మీడియం బెస్ట్లే అండి. కొద్దిగా శుద్ధంగా ఉండి సైజు ఉండి రంగు ఉంటే 19,000 దాకా జరుగుతున్నాయి. ఎక్కువగా 16, 17, 18 మీడియం బెస్ట్లు. ఒక మాదిరిగా కొంచెం సైజు ఉంటే
క్వాలిటీ ఉంటే ఇంకా రేటు పెరుగుకుంటూ పోయింది. కానీ ఎక్కడైనా సెకండ్ కోతలు 1-2 చోట్ల తగిలితే 17-18 ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే 19,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. 355 కానీ ఇంకా నాకు 355 కానీ సిజంటా కానీ 2043 మార్కెట్లో పెద్ద కనపడలేదు. కానీ తర్వాత బంగారం కూడా బెస్ట్ క్వాలిటీలు చూశానండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి 20,000 దాకా జరిగింది. నాన్ ఏసీ అయినా, ఎందుకంటే సెకండ్ కోత అన్నారు రైతులు. సైజు ఉంది, మంచి రంగు ఉంది. అది కూడా 16, 17, 18, 19, 20 క్వాలిటీ వారీగా. గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రకం ఏదైనా కానివ్వండి, సైజు ఎంత ఉంది, రంగు ఎంత ఉంది, క్వాలిటీ ఎంత ఉంది అనేది ముఖ్యం. 16 నుంచి 20,000 దాకా దొరుకుతుంది. ఇంకా బుల్లెట్ కూడా అటు 16, 17, 18 కొంచెం క్వాలిటీ బాగా సైజు ఉంటే కనుక 19,000. తర్వాత 273 నాకు మార్కెట్లో పెద్ద కనపడలేదండి. బాగా ఎండలు పొందటం వల్ల సెవెంట్లు ఎక్కువగా పడుతున్నాయి. 273 కనపడలేదు. కానీ కుబేరా మాత్రం 16, 17, 18 క్వాలిటీలు కనపడ్డాయి. మీడియం బెస్ట్లు. ఇంకా క్లాసిక్ కూడా 16, 17, 18 ఆ క్వాలిటీలే కనపడ్డాయి. క్లాసిక్ కూడా అంటే మీడియం బెస్ట్లు. మార్కెట్లో అధికంగా ఎక్కువగా రకాలు చూసుకుంటే తేజ ఉంటాయి, తక్కువ రకాలు సీడ్ రకాలు ఉంటాయి. సీడ్ రకాల్లో మీడియం బెస్ట్లు మార్కెట్లో అధికంగా ఉండేది. 16, 17, 18. ఆర్మర్ కూడా క్వాలిటీ ఉంటే ఏసీ అయితే 1-2 చోట్ల చూశానండి 20,000 నుండి 20,500 జరిగితే. నాన్ ఏసీ అయితే 16, 17, 18 మీడియం బెస్ట్. ఆర్మూర్ కూడా కొద్దిగా క్వాలిటీ ఉంటే, క్వాలిటీ పెరిగే కొంది, సైజు పెరిగే కొంది రేటు కూడా ఒక 500 అట్లా 1000 రూపాయలు పెరుగుతా పోద్దండి. ఒకటే గుర్తు. టోటల్గా ఈ అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది అన్ని రకాలు కూడా తగ్గినాయి, కొన్ని రకాలు వస్తున్నాయి. ఒక రకాల్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎక్కువగా తేజాలు ఉన్నాయి. టోటల్గా మార్కెట్లో ఇప్పుడు ఎల్లో మిర్చి తాలు వస్తున్నాయి కానీ ఎరుపు కనపడాల. కొంతమంది ఈ రేట్లకు కూడా కొంతమంది కొద్ది క్వాలిటీ శుద్ధమైన క్వాలిటీ ఉండి బాగుంటే ఏసీలోనే పెట్టుకోవడం జరుగుతుంది కొంతమంది రైతు సోదరులు. కాకపోతే మన తాలు చూస్తే ఇంకా తాలు తేజ తాలు అయితే 10,000 కానించి 12,000, 13,000, 13,500 ఆ రేంజ్లో ఉంటున్నాయి. 13 నుంచి 13,500 బాగా రంగులు ఉంటాయి. ఇంకా ఈ సీడ్ తాలు ఇవి కూడా 10,000 కానించి సేమ్ 13 ఆ రేంజ్లో నడుస్తున్నాయి. రంగులు ఉన్న బాగా రంగు తాలు అయితే 13,000. ఎందుకంటే క్వాలిటీ తాలు కూడా రంగు తాలు కొంచెం గ్రేడింగ్ని బట్టే మంచి రంగులు ఉంటే నడుస్తున్నాయి. ఇంకా మిగతా 334 తాలు కానీ, ఆర్మూర్ తాలు, బ్యాడగి తాలు, ఈ తాలన్నీ కూడా ఇటు కొంచెం రంగు తక్కువ తాలు అయితే 8,000, మెతకుంటే 8,000, రంగు తక్కువ తాలు కానీ మెతక తాలు 8,000 కానించి 10,000 దాకా దొరుకుతున్నాయి. కొంచెం రంగులు ఉండి ఒక మాదిరి డ్రై ఉండి ప్యాకింగ్ అయితే 10,000, 11,000, 12,000 ఈ విధంగా జరుగుతున్నాయి. ఏదైనా సరుకులు అనేది కొంచెం సౌరంగా బట్టి కొంచెం ఒక మాదిరిగా అన్ని గూడాల్లో కనపడుతున్నాయి. మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. తర్వాత 2-3 రకాలు వీడియోలతో మళ్ళీ సీడ్ రకాలు నెంబర్ 5, 341, DD ఈ రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.